ఆటో కార్మికుడు. మరి ఆయనను పోయి నీ కష్టాలేంటి, ఆయనకు అప్పులేంటి తీర్చలేదండి మళ్ళీ కేటీఆర్. తీర్చిండా? తీర్చలేడు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ లాభం పొందడానికి చూస్తున్నారు అంతే. అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరైనా అని ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు మోసపోకని నేను మరీ చెప్తున్నాను. ప్రజలు మోసపోతున్నారు. రాజకీయ నాయకులు కాదు మోసపోయేది, ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు మోసపోకుండా కొత్త వ్యక్తిని, ఒకటి బీఆర్ఎస్ ఒక కాంగ్రెస్ వ్యక్తి ఉంటాడా మనకి? ఇంకా వేరే పార్టీలు ఏవి లేవా మనకు? ఒకటిసారి నోటకేయండి, నోటకేస్తే చెప్తారు అప్పుడు ఏంది అనేసి. ఇంకా చూద్దాం మనం. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారు, ఆయన తెలుసు ఎట్లా. ఆయన ఒకసారి ఏమో టీఆర్ఎస్ రెచ్చగొడితేనే రెచ్చిపోతారు అంటాడు, ఒకసారి ఆటో డ్రైవర్లు మధ్యలో ఉన్నారు, ఏం బాధపడతలేరు, అందరు సంతోషంగా ఉంటారు. మా ప్రజాపాలన ఆటో డ్రైవర్లతో చర్చించారు అంటారు. మేనిఫెస్టోలు పెట్టే ముందు అది తెలియదు.